ఒక జీవితం చిన్నగా మొదలుకొని చూపుడు వేల చూపిస్తూ ఎదుగుతూ ఒక స్థాయికి చేరుకుంటూ చివరికి ఏమవుతుంది, అలా తగ్గి చివరి మన జీవితాన్ని మనము తగ్గి జీవించవలసినది. ఎంతో జ్ఞానవంతుడైనప్పటికీ కూడా వాటినన్నిటినీ పక్కన పెట్టి, దేవా నీ కృప ఉంటే చాలు, నా జీవితమును నేను కొనసాగిస్తానని పౌలు మహర్షి చెప్పగలిగాడు. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటది, వీక్నెస్ ఇస్ నాట్ యువర్ వీక్నెస్. సాధు స్వభావం అనేది నీ చేతగానితనం కాదు, అది నీ బలం. పౌలు ఇంకోసారి ఏమంటున్నాడు, when I am weak then I am strong. నేను బలహీనముగా ఉన్నప్పుడే నేను బలవంతుడిని. నువ్వు గర్వము చెందక వినయ విధేయతలతో దేవుని యందు ఎదగాలి. ఎప్పుడైతే నీవు దేవుని కృపను బట్టి నడిపించబడ్డావని నిన్ను నువ్వు జ్ఞాపకపరుచుకుంటావో ఆ రోజు నీ యొక్క ప్రధానమైనటువంటి జీవితం ప్రారంభమైనట్టే.